కార్యానికే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాల్షియం చాలా రిచ్‌గా ఉంటుందండి మనకి ఈ తమలపాకులో. అంతే కాకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇందులో మనము మొక్కను ఎప్పుడు పెట్టుకోవాలంటే చలికాలం కానీ, వర్షాకాలంలో మనం ఈ మొక్కను పెట్టుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటాయండి. సో, మనం ఈ పాటింగ్ మిక్స్ విషయానికొస్తే వెల్ డ్రైన్ సాయిల్ అనేది తీసుకోవాలండి. అలాగే మనకి కంటైనర్‌కి ఎక్కువగా హోల్స్ ఉండేటట్లు చూసుకోవాలి. ఇంకా కంటైనర్ సైజ్ విషయానికొస్తే మాత్రం మనకి ఒక స్టెమ్ కటింగ్ ఉంటే మాత్రం ఫస్ట్ చిన్న కంటైనర్‌లో మనం స్టెమ్‌ని పెట్టుకోవాలండి. అలాగే మొక్క పెరిగిన తర్వాత దాన్ని ట్రాన్స్‌ప్లాంట్ చేస్తుంటాం గదా! అప్పుడు కుండీ సైజ్ అనేది పెంచుకుంటూ ఉండాలి. అలాగే పెస్ట్ విషయానికొస్తే ఆకులు వెనక పెస్ట్ అనేది ఉంటుందండి. ఇక్కడ నా మొక్కకైతే పెస్ట్ అనేది లేదు. వీటిని మనము గమనించడం చాలా అవసరం. ఎప్పుడైనా సరే ఆకులు సరిగ్గా పెరగడం లేదు, అవి ముడుచుకుపోతున్నాయి, ముఖ్యంగా లేతాకులు ముడుచుకుపోతున్నాయి అంటే మాత్రం తప్పకుండా